ఎంత ఆస్తుందో, ఆస్తి అంతా నాకే ఇస్తాడు. వాళ్ళ కాఫీ తాగినమ్మటే నేను వాడేసేసుకుంటాడు మా ఆయన. కాఫీ పెడుతున్నా. కాఫీ తీసుకున్నా, తీసుకొస్తున్నా. ఏమైంది? కాఫీ ఎంతసేపు? ఇదిగో తెస్తున్నా, కావుతానే. పెట్టొద్దా? చాలు నీ చిన్న గ్లాసు. చాలు. ఎక్కడ తక్కువ ఇస్తావా? నీకు తక్కువ వేసా, అందుకే చిన్న గ్లాస్ ఇచ్చాను. నేను ఎక్కువ పోసుకున్నా. సరే. వంట తొందరగా పొలంకు పోయి రావాలా, నీళ్లు పెట్టాలా, పొలం దున్నాలా? నేను పోయి తెలుసా? పొలం దున్నుతాడంట. ఇంకా ఇంట్లో దున్నట్లే గానీ పొలంలో దున్నుతాడు ఊరక. నన్ను సంబంధం లేదు. వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి పార్క్ తీసుకెళ్తావా? ఏ పార్క్ తీసుకెళ్ళాలండి? అక్కడ చెట్లలో కూర్చుంటారు చూసావా, ప్రేమ జంటలో, అక్కడ తీసుకెళ్ళి. ఉడా పార్కా? నువ్వు నేను వెళ్తే ఈ కుర్రదీను ముసలాయన వచ్చాడు అనుకుంటారు. అందుకనే చెట్టల్లో కూర్చుందాం వెళ్ళా అంటున్నా. ఎందుకు? ఇంట్లో ఎటు ఏం చేయవు కదా నువ్వు, అందుకని బయట అట్ట అంటే వాళ్ళు నేను చూస్తా ఉన్నప్పుడు నన్ను చూస్తే నీకు మూడు వచ్చిందేమని. అబ్బో, నీ పని మనిషిలాగా పెట్టుకున్నట్టున్నావు నన్ను. నాకు అదే కాఫీ పెట్టరా, వంట వండు, బట్టలు మడతాయి, ఇవన్నీ నాకు కాదు. పార్కు తీసుకెళ్ళి సాయంత్రం. నీకు చెప్పకపోతే ఎవరు చెప్తాను? నేను పక్కింటి దాన్ని చెప్తానా? చెప్పు. నేను నువ్వు ముసలోడువైనా పెళ్లి చేసుకున్నాను. బయట ఏమండి అంటున్నా. ఇక్కడ మర్యాద మాట్లాడినావు. నేను తప్ప నేను ఎవరు పెళ్లి చేసుకోరు. ఎందుకు? ముసలోడు అన్ని ఏకలన్నీ తల్లబడిపోతే నేను చేసుకుంటారు పెళ్లి. అరే మాట ముందు మాటకి ఎక్క ఊకే ముసలోడు అంటుండేది. ఏమన్నా ముసలోళ్ళ కనిపిస్తున్నా? ముసలోడు కాకపోతే కుర్రాడు అమ్మ. ఓ పొద్దు నుంచి సాయంగా దున్నుతున్నాడు. సరే సాయంత్రం వస్తా కదా, నీకు ఎంత దున్నాలో అంత దున్ని చూపిస్తాను నేను. నాకు తెలిసి నేను సాయంత్రం రావటం, తాయి పందిరా పడుకోవటం. ఎంత తాగుతానే నేను? కోటర్ తాగి వస్తా. ఆగు, నీ మంచాన్ని కుమ్మే సాగే. ఏమనుకుంటున్నావు నాకు? నువ్వు పడుకొని రోజు కోడి ఇరిగిపోతే కింద రాళ్ళు పెడతానా? ఈయనంటే ఓ దురుకుతాడంటే మనం. సరే ఇప్పుడు దురుకుతా. ఇప్పుడా? ఆగాదు, పొలం పోయి రావాలా నేను. వెళ్ళి పొలానికి పెద్ద బొక్క పెట్టి ఆ బొక్కలో దూరి వెళ్ళు. నీకు పొలం పని అంటే ఏమనుకుంటున్నాను? ఒకసారి వచ్చి చూస్తే పేకలేనోడు పొలం దున్నితే ఏంది, ఏం దున్నితే నాకేంది? ఇప్పుడు నువ్వు నన్ను దున్నుతానంటే చెప్పు లోపలికి వెళ్దాం, లేదంటే నీ పని నువ్వు చూసుకోపో. వంట తగల పెడతా. సాయంత్రం వస్తా కదా, కొంచెం మంది వేసుకుని వస్తా. నేను మల్లెపూలు తీసుకుని వస్తా సాయంత్రం. అప్పుడు నువ్వు తాగొచ్చి మల్లెపూలు తెచ్చి దేవుడు పట్టానికి వేసేది పూలు. ఇప్పుడు నీకు ఏంది? నేను తెచ్చే మల్లెపూలు దేవుడి పటానికి తెస్తా అనుకుంటున్నా. అది కాదే, నీ సిగలు పెడతామని తెద్దాం అనుకున్నా. పెడతాడయ్యా, ఈయన ఇప్పుడే పెట్టలేకపోతున్నాడు, సాయంత్రం పెడతాడు. సరే సాయంత్రం చూపిస్తాను. ప్రతాపంలో చూపిస్తాను సాయంత్రం. పోయిస్తాను నేను పొలానికి పోయిరాని. అది ముందు నీళ్ళు పెట్టి పొలం దున్ని వస్తాను నేను. అది కాపైతే దాని ముందు గ్లాస్ అయిపోతే ఇవ్వు, నేను వెళ్తాయి వంటగదులు తోముకుంటా. అయిపోయిందా? బాసన తోముకోవాలి. ఒక్క నిమిషం. కాఫీ తాగటం వచ్చు, అన్నం తినటం వచ్చు, దొరకటం మాత్రం రాదు. సరేనే, నేను పొలం దగ్గర పోయేస్తా. ఇల్లు జాగ్రత్త. ఏమంటున్నా? సరే. అయ్యో, కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇప్పుడు పొలానికి నీళ్ళు ఎట్లా పెట్టాలా నేను? ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందేమో. ఏం రాజానా, ఏమైంది? ఇంత టైం అయింది, భోజనం పోలా ఇంటికి? ఏం చేద్దామే భుజంగన్న, కరెంట్ పోయింది. పొలానికి నీళ్ళు పెడదామంటే ఇప్పటికా నీళ్ళు వస్తుంది. అరే కరెంట్ నీళ్ళు పెట్టి పోతా 6 అవుతుంది. ఏం చేద్దాం భుజంగన్న, అనుకోకుండా అయిపోయింది పెళ్లి. పిలుద్దామని అనుకున్నా, కానీ ఏం చేద్దాం, సమయం నాకు దొరకలేదే. లేకుంటే అందరిని పిలవాలని అనుకోకుండా జరిగినా జరగకుండా కానీ మరి మా దోస్తులు మా ఫ్రెండ్ అరే ఇస్తానే, నీకెందుకు మర్చిపోతానే భుజంగన్న. మరి ఖచ్చితంగా రాగాలి. సాయంత్రం ఇవ్వకపోతే అప్పుడు చెప్పు. సరేనా? ఏ మందు తాగుతావు నువ్వు? నేను అన్ని తాగుతానా, కలర్ గిల్లర్ కళ్ళు గిల్లు అన్ని. సరే, నీకు దిల్ ఖుషిగానే దావత్ ఇస్తాను.
వదిన ఉందా ఇంటికాడ? ఆ ఇంటికాడ ఉన్నది. సరే సాయంత్రం అయితేరా వదినమ్మకి నీకు పరిచయం చేపిస్తా. మంచిదన్నా. ఓకేనా? నాకు కూడా పరిచయం ఉంటది. సరే 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 అన్న. సాయంత్రం సరే రా, నేను ఇంటికి పోతున్నా. రైట్. సరే ఇప్పుడు ఈ టైం ఎక్కువ పోయి ఆకలి. ఇంకొకటి ఏమన్నా కరెంట్ వచ్చి మాత్రం కొంచెం నీళ్ళు పట్టే, ఎందుకంటే కొత్తగా పెళ్లి అయింది సరే నేను పోతున్నా. రైట్, నేను ఫోన్ చేస్తా కరెంట్ రాగానే. సరే సరే నీళ్ళు ఎక్కడ మలపన్నా మరి? మల్పకో, ఇగో ఇదే ఇది. సరే అన్న, సరే పోయేస్తా. రైట్ రైట్ ఆకలి. రైట్ రైట్ రైట్. మంచిగా సాయంత్రం మర్చిపోక మరి. సరే సరే. భుజంగా ఉన్నా అక్కడ చాలా మంది పబ్లిక్ ఉంటుంది. నువ్వే చెప్పినా బాగున్నది. భుజంగా రైట్ రైట్ తీసుకుంటున్నా. చేర్స్. అయ్యో పెళ్ళి అయిపోయింది, నేను దాత అడిగినావు, దాదైతే ఇస్తున్నా. సరే ఒకసారి ఆ వదినమ్మ కూడా పరిచయం చేపిస్తా. అదే ఏమనుకోదు, ఇంత ముందు లేవా మన ఎన్నిసార్లు తాగలే పెళ్లి కాకపోతే? ఏం కాదు, ఇప్పుడు తాగేదే తెలుసా. పొద్దంతా కాయ కష్టం చేస్తున్నా, సాయంత్రం పూట ఎంత చుక్క పడకపోతే నిద్ర వస్తుంది. ఎంత పొలానికి నీళ్ళు పోయాలా, మొత్తం గడ్డి పీకాల, ఎంత పని ఉంటే 4 గంటల రాత్రి నుంచి వస్తే ఇప్పుడు కూడా 6 అవుతుంది, మా పని అయితే. అరే కొత్తదైనా పాతదైనా అంతేనే. మాట్లాడు మాట్లాడు. వస్తున్నా 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 సరేనా? ఎవరిదే భుజంగా అది ఫోన్ వచ్చింది? ఏమన్నా యాదగాడు లేడా అన్న, మన ఫ్రెండ్ యాదగాడు, వాడే ఫోన్ చేసాడు. యాదగిరి ఫోన్ చేసిందా? సరే అన్న, ఇక దావత్ అయిపోయింది కదా. సరే నాకు మాత్రం ఇంటికాడ వదిలిపెడతానా? ఎందుకంటే కొంచెం నాకు ఎక్కువ అయిపోయింది. సరే ఎక్కువ తాగొద్దన్నా. సరే ఓకే రైట్. సరేనా? ఏం రాజన్నా సంతోషం అన్న. ఖుషిగానే ఇంట్లో ఊతారా అన్న? ఇంట్లో అడేవన్నా ఎగరావాలన్నా. నమస్తే వదినమ్మా. వదినమ్మా నమస్తే, నా పేరు భుజంగారావు. కాదు, నీకు సిగ్గులేదా? ఏం చెప్పెళ్ళావు నువ్వు బయటికి? ఏం చెప్పినా ఫుల్ తాగొచ్చి ఇంటికి వచ్చి ఏంది నువ్వు మళ్ళీ నువ్వు కాక మళ్ళీ నీ వెనకాల ఇంకోకడా? సిగ్గులేదా? కాదమ్మా, మేము పొలం కాడ పోతుంటే అన్న కలిసి బుద్ధి లేదా? మా ఆయన తాగించడానికి పెళ్లి కొత్త పెళ్లి చేసుకున్నావా రాజానా? దావతే అంటే ఆగొచ్చినావమ్మా. పని పాటలేదు, కొంచెమే తాగినా. దున్నుతానన్నావు రా, నువ్వు వెళ్ళు. ఇంకోసారి మా ఆయన దగ్గరకు వచ్చావంటే మర్యాద ఉండదు. నువ్వు రా. జాగ్రత్త. రాజా నాకు ఇంత సూపర్ పిల్లం దొరికింది. రాగానే రా అంటుంది, నాకో పిల్లం అతను ఎవరమైనా తెలుస్తా ఉంది. నువ్వు కష్టపడుతున్నావు. మహా పూలు తీసుకొస్తా అన్నావు, వెయ్యి పూలు. మర్చిపోయానండి, నా ఫ్రెండ్ కలిస్తే మందు తాగడం పెళ్లి దొబ్బి తాగిచ్చేది గుర్తుంటది, నాకు పూలు తెచ్చే గుర్తుండవా నీకు? వాడు పెళ్లి దావతి అంటే పెళ్లి దావతి ఇచ్చి పూలు తేవడం మర్చిపోయినా నేను. దసరా పండుగ అంటే ఇదే మరి.
ఇప్పుడు ఏంటి నీకు? దున్నుతానన్నా పద నడువే నడు 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 నడు. మంచం వేసి వస్తా కూర్చో. నాకు తెలిసిన తాగిపోతున్నా బట్ట నువ్వు పడుకుంటావని ఈ ముసలి నా కొడుకుని చేసుకునే కంటే గుడిలో అడుక్కోవడం బెటర్. పెద్ద పీకుతాను అన్నాడు, తాగొచ్చి పడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు లేచేదా కూర్చోవాలి ఇక్కడ. ఏమండి ఏమండి నా బట్ట ఆమె పడతారు నాయన. ఏమండి రా, దుమ్ము దులుపుతావని నిద్రపోతావింది రా. ఇవాళ కూడా నా పని ఆడ పడుకోవటం సచ్చినాడు. నేను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నా బతుకంతా ఇలాగే చేస్తున్నాం. చిచ్చి నా కొడుకుతో ఉండే కంటే నోరు మూసి నీడ పడుకోవడం పెట్టాం. ఎప్పుడు నా బతుకంతా కిందే కదా. ఇదేమో సోఫాలో నేనేమో కింద. చి ఈ నా కొడుకుని పెళ్లి చేసుకోవటం వల్ల నిద్ర పడతలేదు. అక్కడ తీసుకెళ్తాను, ఎక్కడ నొక్కుతాను, అక్కడ నొక్కుతానని చెప్పి నన్ను తీసుకొచ్చి షాప్ మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు నా కోరికలు ఎవరు తీరుస్తారు? నిద్ర పడతలా, ఏం చేయాలి? ఇడేమో తాగొచ్చాడు. ఎవడన్నా జీవితానికి ఎవడన్నా పెళ్లి చేసుకుంటే బాగుండి, ఇంకో పెళ్ళి ఆడన్నా సుఖపడుతాడేమో. దివ్య దివ్య ఇక ఎవడు వచ్చిండే తలుపుడిపో. ఈ నా బట్టకి ఎవరికో తెల్లారింది, ఇది చల్లారింది. అన్నీ నేనే చెయ్యాలి. కొంపలో పనులన్నీ ఈడెప్పుడు నిద్రపోతా తాగిపోతున్నాను. ఎవరయ్యా నువ్వు? ఏమండి, నేను ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ కాలనీకి ఇక్కడనే ఈ పక్క పండి కాకుండా మళ్ళీ పక్క పండి ఇల్లు. మా ఇంట్లో చక్కెర అయిపోయింది, కొంచెం చక్కెర ఉంటే పెట్టరా. ఎవడే? పక్కన ఇంట్లో ఉంటాడంట, చక్కెర కావాలంట. రండి పోయి ఆ చక్కెర డబ్బా తీసుకుని రాపు. చాలా కొంచెం చాలా చాలు చాలు, ఉంటాను. మళ్ళీ పెడతా రేపు. ఏడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? దివ్య దివ్య ఏదే ముఖం మీద అట్లా పెట్టు. ఇలా కాకుండా ఎలా పెట్టుకోమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? పొలం దగ్గరికి వేస్తా. నీ బతుకల్లా పొలంలోనే ఇల్లు దున్నుకో. సరేలే పోయి మన వంట వరకు చెప్పు వేస్తా. ఇవి నీకు వండి పెట్టడమును ఇదిగో వెళ్ళు. ఎంత వెళ్ళు, నా పనులు ఉన్నాయి చాలా. నేను బట్టలు ఉతుక్కోవాలంటుండే ఒకళ్ళు వెళ్ళి. సరే వెళ్ళొస్తాను. సరే ఇవాళ ఆయన తాగొస్తాడు, లేకపోతే ఎట్టొస్తాడు. ఎందుకు అట్లా అరుస్తారు? వచ్చి ఆయన లేడు, బయటకు వెళ్ళాడు. అయ్యో ఏం చేస్తున్నారండి? నీకెందుకు ఏం చేస్తే? ఏం చేస్తున్నారంటే కట్టాడు. ఆయన రాత్రి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తా ఏం చేయకపోతే నీకెందుకు? ఏం చేయనమ్మేంది? ఇదే వెళ్ళు. ఇట్లాంటి వాడితో సావాసం ఏందో నా మొగుడికి. ఎక్కడ లేని అదవులతో అందరితో సావాసం చేస్తాడు. ఛీ
ఏంటి దివ్యా 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 ఏం చేస్తుంది అనుకున్నావా? దివ్యా అబ్బా ఏంది మళ్ళీ తాగొచ్చావా? లే అన్నం ఏంది తాగొచ్చావు నువ్వు మళ్ళా? నేను పడుకుంటున్నా, నిద్ర వస్తుంది. నువ్వు పడుకోలేదు అదే రోజు ఫుల్ తాగొచ్చి లేదు పడుకో. పెళ్లి చేసుకున్న కానీ సుఖం ఉన్నట్లే ఉన్నట్ల. వాడేమో వచ్చి చేతులు నొక్కుతున్నాడు, వీడేమో తాగి తిరుగుతున్నాడు. రేపటి రోజు ఎవడన్నా ఏమైనా చేసినా కూడా వీడు వచ్చి మాట్లాడుతుంది కూడా మాట్లాడు. పొలం అంటాడు, దున్నాలంటాడు. ఏం చేయాలి? అనవసరం నేను పెళ్లి చేసుకున్నానేమో, ఆస్తి ఆస్తి అనుకుంటా. ఏం చేయాలి అర్థం కావట్లా. పొద్దున్న సాయంత్రం వంటలు చేసి పెట్టడం ఏందో, వీడికి పని చేసి పెట్టడం ఏందో. ఎవరు? ఏంటి? ఏం లేదు, చిన్న పనుండే అండి. మొన్న మీరు చక్కెర ఇచ్చారు కదా, ఇంట్లో మా భార్య లేదు, ఏం కూరగాయలు లేవు, ఏమైనా కూరగాయలు వేస్తారేమో అని చెప్పి వచ్చిన. మళ్ళీ నాకు ఎట్లా కూరగాయలు కూడా తెలియదు, కొంచెం చెప్పరా అండి? కూర చేయలేదండి నేను. అయ్యో, కానీ ఎట్లా చేయాలో చెప్పరా అండి? ఏం కూర చేసుకోవాలి మీరు? మీరు ఇష్టం ఏదైనా ఒకటి మీరు చెప్తే నేను నేర్చుకుంటాను. అంటే మీ దగ్గర ఏం కూరగాయలు ఉన్నాయి? మీరు చెప్పితే చెప్పరా? ఏం కూర కావాలి మీరు చెప్తే నేను చెప్తాను. ఏదైనా ఒకటి మీకు నచ్చింది. ఎగ్ ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోద్ది. సరే చెప్పండి ఎట్లా చేయాలో. ఫస్ట్ మీకు గుడ్లు కావాలా లేకపోతే ఫ్రై కావాలా? ఫ్రై కావాలి. ఫ్రై అంటే మీరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని కోసి పొయ్యి మీద పెడితే అయిపోయింది. సరేనా? హలో, మళ్ళీ మిమ్మల్ని ఓకేనా? నా కాఫీ. అయ్యో వదలండి, మా ఆయన వస్తాడు, వదలండి. మా ఆయన వస్తాడు. ఏమైంది? మీరు వెళ్ళిపోండి. ఎందుకు? నేను మా ఆయన్ని మోసం చేయలేదు, వెళ్ళిపోండి మీరు. ఏం కాదు, మా ఆయన తెలుస్తా వర్కురా. పని బాగా అయిపోయింది, బాగా అలసిపోయినా. ఏంటి ఇది? తలుపు పూల పెట్టింది, ఏం చేస్తుంది? ఓహో, వంట చేస్తుంది కావచ్చు. ఏం చేస్తున్నాను? అదే ఎవడ బిడ్డు? అదే ఇంటి పక్కన ఆయన ఆ రోజు చక్కెర కోసం వచ్చాడు ఆయన. 4 గంటల రాత్రికి పోయి నేను గొడ్డు చాకరీ చేస్తా అంటే నువ్వు చేసే పని ఇదా? పాపిస్తు జానా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది ఏం చెప్పాలి నీకు? నువ్వు చేసే పని ఇదా? సిగ్గుందా నీకు? ఆగబోయా సాలే కానీ కొట్టింది. పొద్దు నుంచి సాయం దాకా పొలంలో ఉంటే ఇట్లా చేస్తారు మరి ఇంట్లో ఉన్న ఆడళ్ళు. ఆ మాత్రం తెలీదా? పిల్లల్ని వదిలేసి ఊరు తాగొచ్చి పడుకుంటే సరిపోద్దా? మళ్ళీ ఇంకా మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు. నన్ను ఏం చేయమంటావు? నువ్వు లేని టైం చూసుకున్నాడు, వచ్చి నన్ను అలా చేశాడు, నేనేం చేయను? ఆయన రోజు తాగడం తప్ప ఇంకేమి తెలుసు నీకు? పిల్లల్ని సుఖపడడం తెలియదులే కానీ ఇంకా మళ్ళీ కొడుతున్నావు, నాటకాలు ఆడుతున్నావు. నీ చేత అయితే వాడిని వెళ్ళి పిక్కో.